హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ తెలుగు. సో ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ 2025కి సంబంధించి ఈ యొక్క మ్యాథ్స్ 2B ఎగ్జామ్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ పేపర్ అయితే పెడుతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ యొక్క పేపర్ వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరుతున్నారో మీరందరూ కూడా ఈ యొక్క పేపర్ని అయితే బాగా చూసుకోండి. ముందుగా అయితే వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. అలాగే ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రతి సబ్జెక్ట్ యొక్క వెరీ ఇంపార్టెంట్ పేపర్స్ అన్నీ కూడా మన ఛానల్ అయితే పెడతాం అనమాట. సో ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చివరిగా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మనం పేపర్ అయితే చూసుకుందాం. సో ముందుగా అయితే ఒక పేపర్ వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు కూడా ఈ పేపర్ని అయితే బాగా చూసుకోండి. అలాగే మీరు ఆల్రెడీ రెగ్యులర్ ఎగ్జామ్స్కి ఎలా అయితే ప్రిపేర్ అయ్యారో సో అలానే ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ మీరు వెరీ ఇంపార్టెంట్ సమ్స్ కానీ అన్నీ కూడా ఒక నోట్స్లో ప్రాక్టీస్ చేసుకునే ఉంటారు కదా. సో ఆ నోట్స్ అనేది మీ దగ్గర పెట్టుకొని దాన్ని ఒకసారి రివిజన్ చేయండి. సో అవే క్వశ్చన్స్ మళ్ళీ మనకి సప్లిమెంటరీ ఎగ్జామ్లో అయితే రిపీట్ చేస్తాడనమాట. అంతేగాని కొత్తగా ఏమాత్రం క్వశ్చన్స్ అనేవి అడగడు. సో అంటే ఆల్రెడీ ఇచ్చినవే మళ్ళీ ఇస్తాడే కానీ కొత్తగా అయితే ఇవ్వడు. కాకపోతే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మ్యాక్సిమం మనకి నేను సప్లిమెంటరీ ఎగ్జామ్ పేపర్స్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ అన్నీ కూడా చెక్ చేశాను. మెయిన్గా ఏంటంటే మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవవుతున్నాయో సో వాటి నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా వస్తున్నాయి. సో కాబట్టి ఒక 2-3 ఇయర్స్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రతి యూనిట్ నుంచి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా తప్పనిసరిగా నేర్చుకొని వెళ్ళండి. ఎందుకంటే మీకు క్వశ్చన్ అనేది ఆ క్వశ్చన్ పర్టికులర్గా ఒక క్వశ్చన్ అనేది మీకు ఆన్సర్ తెలియకపోయినా సరే దానికి సంబంధించిన ఫార్ములాస్ అనేవి వేసి ఒక బాక్స్లో కనుక మీరు హైలైట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు మార్క్స్ అనేవి వేస్తారనమాట. సో చూసారు కదా, ఇదన్నమాట పేపర్. వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.